గాంధీకి భారతరత్న ఇచ్చుకుంటారు, అంబేద్కర్కి మాత్రం భారతరత్న ఇయ్యరు. 1990లో బీజేపీ మద్దతుతో ఎప్పుడైతే ప్రభుత్వం సెంటర్లో వచ్చిందో అప్పుడు మేము ఇచ్చాము. మీరు గౌరవించలేదు కాబట్టి ఆయన దాన్ని ఉదాహరించి దాన్ని డైవర్ట్ చేసి దాన్ని మ్యానిపులేట్ చేసి ప్రజల్లో ఆ విషయంలో ఎవరు మ్యానిపులేట్ చేయడానికి ఛాన్స్ లేదు. క్లియర్ గా వీడియో ఫుటేజ్ బయటకు వచ్చింది, వీడియో ఫుటేజ్ బయటకు వచ్చింది. అక్కడ వాయిస్ చేంజ్ చేయలేదు, మార్ఫింగ్ చేయలేదు. ఒక్కొక్కసారి ఎమోషనల్ గా మాట్లాడేటప్పుడు, సెటారికల్ గా మాట్లాడినప్పుడు ఒక విషయం దొరలడం జరుగుతుంది. కానీ ఆ విషయాన్ని కరెక్ట్ గానే మాట్లాడారనే వాదించడం కరెక్ట్ కాదు. దాన్ని తీసుకునే విధానం అది. మీరు అవమానిస్తారు, బతుకున్నప్పుడు గౌరవించరు, చనిపోయినాక గౌరవించరు. ఇప్పుడు జపం చేస్తున్నారు, రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నారు, మళ్ళీ రాజ్యాంగానికి మీరే తూట్లు పొడుస్తారు. సో ఈ విషయంలో మేము చెప్పేది ఎవరు నమ్ముతలేరు కాబట్టి మీరు ఎందుకు మాట్లాడుతున్నారని ఎదుటోళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు. అయిపోయింది అది. రెండోది వచ్చేస్తే ఏదైతే ఉందో సపోర్ట్ చేశారు. నేను ఇప్పటికైనా కూడా అల్లు అర్జున్ని లేకుంటే ఇండస్ట్రీ అంతగా టార్గెట్ చేసుకొని చేయాల్సిన అవసరం లేదనేది నా ఉద్దేశము. ఇంతటితో ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఫుల్ స్టాప్ పెట్టాలా. ఇవాళ ఒక స్టేట్మెంట్ ఏదో చూశాను, ఎవరు మాట్లాడకండి అని చెప్పేసి. కాబట్టి మాట్లాడిన వాళ్ళ మీద ఏం చర్య తీసుకుంటావు? రేపు పొద్దున్న చూద్దాం ఎంతమందిని పిలిపించి వార్నింగ్ ఇస్తాడు. ఇవాళ ఒక ఎమ్మెల్యేనే మాట్లాడుతున్నాడు, అనేక మంది నాయకులు మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన దృష్టిలో పడడానికి రకరకాల వ్యక్తులు కూడా మాట్లాడుతూనే ఉన్నారు. మాట్లాడినాయండి. నేనేమంటున్నానంటే తర్వాత సార్ చెప్పాలా, నువ్వు ఆల్రెడీ దర్యాప్తు చేసి ఈయన పాత్ర ఉంది చనిపోవడంలో, ఈయన కీ రోల్ ఉందని నువ్వు కేసు పెట్టినావు. ఆల్రెడీ ఒక ఎపిసోడ్ అయిపోయింది, ఎఫ్ఐఆర్ ఫ్రేమ్ చేసినావు, హైకోర్టు దాకా పోయింది, జరుగుతుంది. తెల్లారి పిలవాల్సిన అవసరమా అండి? ఇప్పుడు రోజు పోలీస్ స్టేషన్ రా అంటే ఇంకా ఏం పని చేసుకోవద్దు, మెంటల్గా టార్చర్ పెట్టి చంపుతారా మీరు? అర్థం కాలేదు. ఇప్పుడు తన కోర్స్ తను తీసుకొని గవర్నమెంట్ ప్రమేయం ఏముంటది అన్న, మీరే అన్నకి లీగాలిటీ తెలియదు అంటే గవర్నమెంట్ కావాలని బ్లేమ్ చేస్తున్నారు అన్నమాట. అక్కడ చార్జ్ షీట్ లో ఏముంది తెలుసా అమ్మా, మీరు ఇక్కడ అల్లు అర్జున్ నోటీస్ పంపించిన దాంట్లో ఏంటంటే రీక్రియేషన్ ఆఫ్ ది సీన్ ఇస్ హ్యాపెనింగ్. ఆ కోణంలో ఎంక్వైరీకి వస్తే ముందు మళ్ళీ అవసరమైతే పిలుస్తారు. అయిన తర్వాత A1, A2, A3 అందరితో పాటు ఆయన కూడా వచ్చారు. పిలవద్దా అల్లు అర్జున్ ని? అంటే వాట్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ అధికారాలు మీరు ఇందాక అంబేద్కర్ గారికి మాట్లాడిన హోమ్ మినిస్టర్ కి సపోర్ట్ తీసుకున్నారు మీరు. ఇందాక అన్నారు వ్యక్తిగతంగా రేవతి గారికి చాలా లాస్ అయింది, అది అలా జరగొద్దు అన్నారు. వ్యక్తిగతంగా అంబేద్కర్ గారికి కించవచ్చినట్టు మాట్లాడినట్టుంది. హోమ్ మినిస్టర్ స్థాయిలో బీజేపీ నేత మాట్లాడుతున్నారు, అది కూడా దేశ పార్లమెంట్ లో అగ్రీ చేశారు. సరే ఆ క్వశ్చన్ వేరు. చార్జ్ షీట్ లో లెటర్ లో ఏముందంటే తప్పు గవర్నమెంట్ ని బ్లేమ్ చేసేట్టుగా గవర్నమెంట్ కాదండి. ఒక్క నిమిషం మాట్లాడతాను, ఒక్క నిమిషం. గవర్నమెంట్ ని బ్లేమ్ చేయడం కాదు, గవర్నమెంట్ లో జరిగే తప్పుల్ని వారు చెప్పొద్దా? ఇవ్వాలనే పిలవడం ఉద్దేశం మాట్లాడితే దీప గారు మీరు ఇవన్నీ ప్రశ్నలు తప్పేందో చెప్పండి. జరుగుతుంది, మీరు ఎంక్వైరీలో పాటు కానీ రేపు పొద్దునే రావాలి అని ఆయన కేసులో అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత తెల్లారి మల్లారు పిలిచి రోజు పిలిచి అది ఎంక్వైరీ ప్రాసెస్ అన్నారు. ఏం ఎంక్వైరీ అండి? ఎవ్రీడే పోలీసు ఫెయిల్యూర్. పోలీసు వాళ్ళు ఇలా టార్గెట్ చేసి పిలుస్తున్నారు. లేకుంటే ఏ కేసులో పిలిచారో నాకు చూపించండి. ఇది టార్గెట్ చేసి కేసు చేసి మన బెయిల్ వచ్చిన తర్వాత తెల్లారి మల్లారి నుంచి షురు పెట్టింది నాకు చూపిరు. ఒకటి ఇదంతా ఒక ఎత్తు అయితే ఒక అడ్వకేట్ వచ్చి ఇది ఖచ్చితంగా సుప్రీం కోర్టుకి వెళ్తుంది వర్డ్స్ గురించి మాట్లాడుకోవాలి. ముందుగానే ఏ విధంగా చెప్తున్నారంటే సుప్రీం కోర్టుకి వెళ్తుంది, అక్కడ కూడా రాదు, ఈయనకి ఖచ్చితంగా రిమాండ్ కి వెళ్తాడని డిక్లేర్ చేసి చెప్తున్నారు. సిమిలర్ కేసులో
మీకు మన సుప్రీంకోర్టు కొట్టేసింది షారూక్ ఖాన్ మీద ఏదో ఖాన్, అది నాకు డీటెయిల్ కూడా తెలుసు. షారూక్ ఖాన్ మీద సిమిలర్ కేసులో సుప్రీంకోర్టు కొట్టేసింది ఆల్రెడీ. సో ఇది నిన్న కందుకూరులో చంద్రబాబు నాయుడు ఇప్పుడు జగన్కు పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటది కదా. చంద్రబాబు నాయుడు ఒక కేసులో జైలుకు పంపిండు కదా. అది బయటకు వచ్చినాక పోయి ఒక ర్యాలీ తీస్తే 8 మంది చనిపోయారు తొక్కేసలాట్లో. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిండా? పిచ్చోడా జగన్? కోర్టులో నిలబడదు. కానీ వీళ్ళు ఏంటంటే మా పవర్ ఏంది బిడ్డ, నువ్వు నా పేరు మర్చిపోయావు కదా, కాదు పవర్ అంతా చూపిస్తున్నారు అనేది బీజేపీ ఒపీనియనా? 100% అంటే విపక్షాల టార్గెట్ చేసి ఇవాళ పోలీసు వాళ్ళకు అపరిమితమైనటువంటి అధికారాలు ఇస్తున్నాడు. అది మంచి పద్ధతి కాదని నేను చెప్తున్నాను. పోలీసు వాళ్ళతోనే గవర్నమెంట్లు వస్తాయి, పోలీసు వాళ్ళతో గవర్నమెంట్లు పోయినాయి. ఈ ఓవర్ యాక్షన్ చేసే కదా బీఆర్ఎస్ ఎందుకు పోయింది. ఎవరిని పడతా నీ కేసులు పెట్టుడు, ఎవరిని పెడితే బెదిరించుడు, ఫోన్